దేవుని స్తోత్రం. ఇక్కడ యోసేపు దేవుడితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు కనుక పాపము నుండి దూరంగా పారిపోతున్నాడు. మంచి ఆస్తిపరుడు అయ్యాడు, గొప్ప హోదా వచ్చింది, గొప్ప డబ్బు ఉన్నది, గొప్ప ధనం ఉన్నది, పొతిఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడు. అంత ఆధిపత్యం అధికారం అన్నదేని ఎన్నైనా చేసుకోవచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, ఎలాగైనా అనుభవించవచ్చు. కానీ దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు కనుక పాపానికి దూరంగా పారిపోయాడు. పొతిఫర్ భార్య తను వ్యామోహించగా, తనతో పాపం చేయమని ఆశించగా, నేను నా దేవునికి విరోధంగా నేను పాపము చేయను అని చెప్పి యోసేపు పాపానికి దూరంగా పారిపోతున్నాడు. ప్రియులారా, మన దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్న వారిమైతే పాపాన్ని దూరం పెడతాం, పాపాన్ని దూరం పెడతాం. మన సంఘటన ఏంటంటే, జరిగిన సంఘటన మనం కొన్ని దినాల క్రితం అంటే క్రిందటి నెల 11వ తేదీ ఇక్కడికి రావడం జరిగింది. 11వ తేదీ ఆదివారం క్రిందటి నెల. ఆ మరుసటి రోజు మా వారు మన స్కూల్ దేవడానికి వస్తున్నారు. అటు నుండి వచ్చేస్తున్నాం. అటు నుండి సహోదరుడు ఎదురుగా వస్తున్నాడు. కారు ఆపాడు. ఆగాము. ఆగితే ఆ సహోదరుడు వచ్చి ఏడుస్తున్నాడు. సార్, మా వదిలి మిస్ అయిపోయింది సార్. ఏటైపోయింది? వదిలి మిస్ అయిపోయింది. వదిలి మిస్ అయిపోయింది. వదిలి మిస్ అయిపోయింది. చచ్చిపోయిందా? ఎందరో పడిపోయిందా? ఆవిడకి ఏం కష్టం వచ్చింది అని చూస్తే సార్, వదిలి మిస్ అయిపోయింది. వెతికారా? వెతికాను సార్. ఎక్కడుంది? ఈ వదిన ఈ పిల్లల యొక్క ఫ్రెండ్ దగ్గర ఉందంట. వదిన ఎక్కడుంది? ఈ పిల్లల ఫ్రెండ్ దగ్గర ఉంది. ఎందుకు ఉంది? ఇదే అబ్బాయి 1 సంవత్సరం 2 సంవత్సరాల కిందట మా వారి దగ్గరికి వచ్చి, సార్ అన్నయ్య ఖాళీగా ఉన్నాడు, వాడు ఏ పని చేయలేకపోతున్నాడు, కొద్దిగా ఏదైనా పనిలో పెట్టండి సార్ అని అడిగినప్పుడు, ఓకే సరే మీ అన్నయ్య ఏడ్ చేయగలడు, హోటల్లోనైతే వద్దు, బాగోదు, వద్దేనా, మనకు పొలం ఉంది కదా, అక్కడ మలబార్ వేప మొక్కలు వేసాం 5 ఎకరాలు, అక్కడ మీ అన్నయ్యని పెట్టు, రోజు 1 గంట అలా పొలంలో దిగి నీళ్ళు కట్టమను, నెలకి 7,000 జీతం. వాడు కష్టమైన సుఖమైన పండగకి పుణ్యంకి బట్టలు భార్యకి, బిడ్డలకి, అతనికి, వాళ్ళ తల్లికి అలా ఇచ్చి వాళ్ళని నడిపిస్తుంటే, ఈ తమ్ముడు ఉన్నాడే, తమ్ముడు ఫ్రెండ్, తమ్ముడు క్లోజ్ ఫ్రెండ్, తమ్ముడు ప్రాణ స్నేహితుడు, ఆ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడంట. ఎందుకు? ప్రాణ స్నేహితుడు కదా, ఒకే మంచం, ఒకే ఖర్చు, అంత ప్రాణ స్నేహితులు అంటే ప్రియులారా, మన స్నేహితులు మనం నమ్మద్దు. మన ప్రాణ ప్రియుడు యేసయ్య మాత్రమే, మన ప్రాణ స్నేహితుడు యేసయ్య మాత్రమే, మన చిరకాల స్నేహితుడు యేసయ్య మాత్రమే. అన్యులు కదా నమ్మేశాడు ప్రాణ స్నేహితుడి. రోజు ఎప్పటికప్పుడు ఇంటికి వస్తూ వైజాగ్లో ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు ఈ రాజాం వస్తే ఆ గ్రామం వెళ్తే వాళ్ళ ఇంటిగా వచ్చేవాడు కదా. తను వస్తూ ఏం చెప్పేవాడంటే, ఇక్కడ ఏం పని ఉంటుంది, మీరు ఎలా బ్రతుకుతారు, మీకు ఎంత వస్తుంది, మీకు ఏంటి లాభం, వైజాగ్ వచ్చేవచ్చు కదా, నా దగ్గర పని చేసుకుంటూ చక్కగా టై తక్కువ కట్టుకొని మిక్సర్ చేసుకుందాం, బాగుంటాం. ఏదైనా తోటలో సాతానుగాడు అమర్చి అవ్వని ప్రేరేపించినట్లుగా, అవ్వను పాడు చేసినట్లుగా ఈ ఫ్రెండ్ వచ్చి వారు వదిలి వాళ్ళ అన్నయ్యని ఇక్కడే పనుంది, ఎక్కడ బతుకుతారు, ఎంతని పల్లెటూరులో ఉంటారు, వైజాగ్ మంచిగా కనిపిస్తుంది, అన్ని ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉంటాయి, మనం బాగుండొచ్చు, అక్కడికి వచ్చేయండి అని చెప్పి వాళ్ళు ప్రేరేపించడం మొదలు పెట్టాడు. ఒక రోజున ఈ పొలంలో పని చేస్తున్నాం, ఈ అమ్మ వచ్చాడు. చెప్పుకోలేక మొక్కను చూపెట్టలేక, సార్ నేను వైజాగ్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను సార్. ఎందుకు? ఆవిడ సార్ వెళ్ళిపోతాము, అక్కడ బాగుంటుంది సార్. ఎందుకు వైజాగ్ వెళ్ళిపోతాం? కూర్చొని నీళ్ళు తాగడం కలిసి పరిగెట్టి పాలు తాగుతావా? నేను రివర్స్ చెప్పండి, పరిగెట్టి పాలు తాగిన బదులు నిల్చొని నీళ్ళు తాగొచ్చు కదా. నేను ఇష్టం చెప్తూ సరిపోవట్లేదా? ఎందుకు సరిపోదు? సొంతీలు ఉంది, ఆ గేదె ఉన్నాయి, వాళ్ళుగా చూసుకుంటారు, ఆ పాలు నీళ్ళు సరిపోతుంది, పంట పండుతుంది, ఆ గింజలు ఎవరు తినడం సరిపోతుంది. ఇంక నీకేం అవసరం? నీ బిడ్డల పోషణకి 7,000 ఇస్తున్నాము, ఇంక నీకేం చాలు సార్.
కూడా చెప్పి చూశాను. కానీ ఆ బిడ్డడు ఈ అన్ననేవాడు మాట వినలే. తమ్ముడు వచ్చాడు, తమ్ముడు కబురు పెట్టారు మా వారు. ఏంటి అన్నయ్య వెళ్ళిపోతున్నాడు సార్, మా ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడి దగ్గర బాగుంటుంది వెళ్ళిపోతున్నా సార్, వాడు ఇచ్చినాడు వాడి ఇంట్లో పని చూస్తామన్నాడు, అక్కడికి వెళ్ళిపోతారు సార్. సరే పంపించేసాం, వెళ్ళిపోయారు. 1 సంవత్సరం పాటు వైజాగ్లో ఉన్నారు. వైజాగ్ ప్రాంతము ఈయనకి చాలా బాగా నచ్చేసింది. అది ఎలాగంటే సొంత పచ్చగా విశాలంగా ఆనందకరంగా చక్కగా కనిపించేసరికి ఖుషి అయిపోయింది. సంవత్సరం పాటు ఉన్నారు. నెమ్మదిగా మళ్ళీ మా ప్రాంతానికి వచ్చారు. ఎందుకు వచ్చేసారు మళ్ళీ చెప్పలే, మాట్లాడలే. మొన్న కనిపించి ఆ సహోదరుడు అంటున్నాడు, సార్ వదిలి కనిపించట్లేదు సార్. ఏమైంది? కనిపించట్లేదు సార్. ఎక్కడుంది? మా ఫ్రెండ్ ఇంట్లో ఉంది సార్. ఫ్రెండ్ ఇంట్లో ఎందుకు ఉంది? ఆమెకి స్వేచ్ఛ కావాలంట, భర్త దగ్గర స్వేచ్ఛ లేదంట, భర్త దగ్గర సుఖం లేదంట. తన దగ్గర చిన్న పిల్లలు 2 కొడుకులు తనకి. భర్త అమాయకుడు, కానీ ఏమంటాడు అదే మాట. భర్త అత్త మరిది వాళ్ళే ఇంట్లో ఉంటున్నారు. తనకి స్వేచ్ఛ లేదంట, తను అనుకున్న అవ్వలేదంట. నేను ఉండలేకపోతున్నాను, తను మా దగ్గర ఉండలేకపోతున్నాడు సార్. అందుకే మేము ఎక్కడుందా అని వెతుకుతుంటే ఇంకొక ఫ్రెండ్ ద్వారా వైజాగ్లో మా ఫ్రెండ్ రూమ్లో ఉందని తెలిసింది సార్. తీసుకొచ్చారా, నన్ను తీసుకెళ్తే నేను చచ్చిపోతాను అంటుంది సార్. నేను బాధలు పడ్డారు, కేసులు పడ్డారు, గొడవలు పడ్డారు. అతను ఏడుస్తున్నాడు. అన్నయ్య నేనేం పాపం చేశాను సార్, నేనేం తప్పు చేయలేదు, అది ఎందుకు అలా చేసింది, నేనేం లోపు చేయలేదు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో గమ్మత్తు ఏంటి తెలుసా? ఈ వెళ్ళిపోయిన ఈ స్త్రీ, ఈ 2 బిడ్డలు కలిగి ఉన్న ఈ స్త్రీ దేవుని బిడ్డ. దేవుని స్తోత్రం. ఈ దేవుని బిడ్డ ఈమె అన్ని ప్రజలకు వివాహం ఆడింది, ఒక అన్యుడి పని చేస్తుంది. అన్యుడి దగ్గరికి వెళ్ళకుండా దేవునితో సహవాసాన్ని కోల్పోయింది, ప్రార్థన జీవితం కోల్పోయింది, బైబిల్ చదవడం కోల్పోయింది. అన్యుడిని ఎప్పుడు పెళ్లి చేసుకుందో విగ్రహారాధన, అన్య ఆచారాలు. దేవుడితో సహవాసం కలిగి ఉంటే పాపం చేయకూడదని తెలుస్తుంది. నువ్వు బైబిల్ చదివినట్లయితే దేవుడు తెలియమని హెచ్చిస్తాడు. తన దేవుడితో ఎప్పుడు కనెక్టివిటీ తెగిపోయిందో లోకంలో తన కనెక్షన్ పెరిగిపోయింది. లోకంలో ఎప్పుడు కనెక్షన్ పెరిగిపోయిందో పాపం వైపు అంచెలంచెలుగా మొక్కు చూపడం మొదలు పెట్టింది పిల్ల. మన దేవుడితో సహవాసాన్ని కోరుకుంటే, దేవుడి ప్రజలమైన మనము, దేవుడి పిల్లలైన మనము దేవుడితో మనకున్న వడంబడితో మనం ఉండకపోతే సాతానుడి పాపం మనల్ని ఆపిస్తాడు. దుష్టుడు గర్జించే సింహం వలె ఎప్పుడు నింగెద్దామా తిరుగులాడుతూనే ఉంటాడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, చెడుకి చెడుకి ఏం పొత్తు, అన్నిటికీ కలిసి ఏం పొత్తు. ఈ దేవుడు పెట్టిన ఆమె, ఈ స్త్రీ పురుషులైన అన్నిటిని చేసుకోవడం వలన వాళ్ళు కూడా, ఈ పిల్ల కూడా, ఈమె కూడా ఆ పురుషులతో సహా, ఆ కుటుంబంతో సహా ఒక హైందవ స్త్రీగా అన్యురాలుగా మిగిలిపోయింది. అందుకే దేవుడు ఇక్కడ ఆదికాండంలో అబ్రహాం అంటాడు, నా కుమారుడైన ఇస్సాకుకి నా స్వగ్రామము, నా సొంత ప్రజలు, నా సొంత దేశంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేస్తాను, తన జనులను పెళ్లి చేస్తానన్నాడు. ఏ అన్య స్త్రీని కానీ ఎవరు కానీ పెళ్లి చేస్తామనలేదు. అప్పుడు ఎలియాజరు యాజకుడు వెళ్ళి తన సొంత గ్రామంలో ఉన్న రెబెకాను తీసుకొచ్చి పెళ్లి చేశాడు. ప్రియ, అన్యులతో పొత్తు మంచిది కానీ కాదు. వాళ్ళు మనం మార్చుకోలేదు, మనం అయిపోతుంటాం. వాళ్ళు మార్చుకునే స్థితిలో మనం ఉండాలి. లోకంతో సాంగత్యం, అన్యులతో సాంగత్యం కలిగి ఉన్నట్లయితే మన పాపానికి దగ్గరగా అయిపోతుంటాం. ఆదికాండంలో దేనా ఉంది. దేనా యాకోబు కుమార్తె
లేయకు పుట్టిన యాకోబు కుమార్తె దీనా ఉంది. ఈ దీనా ఏంటి కోరుకుంది? స్వేచ్ఛను కోరుకుంది. లోకాన్ని చూసియాలి, లోకంలో తిరిగియాలి. ఎలా ఉంటుంది ఈ పట్టణము? ఈమెలాంటి స్వేచ్ఛను కోరుకుంది. దీనా స్వేచ్ఛను కోరుకుని వెళ్ళి పాపంలో షెకెము ద్వారా మోసగించబడి తన పాపానికి లోనైపోయింది దీనా. తద్వారా వాళ్ళు కత్తులు దూసుకోవడం, చంపుకోవడం ఎన్నో జరిగిపోయాయి. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడితో సహవాసాన్ని కలిగి ఉన్నట్లయితే పాపాన్ని, లోకాన్ని అసహించుకుంటావు. దేవుడితో సహవాసం లేకపోతే పాపం వైపు నీ పాదాలు పరిగెడతాయి. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాపం వల్ల మనకి ఏమొస్తుంది చూడండి. రోమా 6వ అధ్యాయం 23వ వచనం. పాపము వలన వచ్చిన జీతం ఏంటి? మరణము. పాపము వలన వచ్చిన జీతం మరణము. అన్యులతో, చీకటి సంబంధులతో మనకు పొత్తు ఉండకూడదు. చూద్దాం ఒకసారి 2వ కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. 2వ కొరింథీకు 6వ అధ్యాయం 14వ వచనం చదువు. అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. చదువు. వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? మనము దేవుడితో ఉన్నవారమైతే మన వెలుగు సంబంధులము. మన వెలుగు సంబంధుల దగ్గర చీకటితో మన సంబంధం ఉండకూడదు. మన ఇంట్లో లైట్ ఆఫీస్ దగ్గర మనం ఉండగలమా? లైట్ ఆఫీస్ రూమ్ ఎవరు ఉంటాం? లైట్ లేసిన రూమ్కి వస్తే నీకెంత అద్భుతంగా భయం లేదు, ఆనందంగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. లోక సంబంధంతో మనం ఉంటే మన పరిస్థితి భయంగా, ఎప్పుడు దుష్టుడు వచ్చి ఏం చేసేస్తాడు, దుష్టుడు వచ్చి ఎలా పాడు చేసేస్తాడు, దుష్టుడు వచ్చి ఎలా మింగేస్తాడు అని భయంగా ఉంటాడు. ప్రియుడా, మన అన్యులతో సాంగత్యము చేయకూడదు. ఈ బైబిల్ గ్రంథంలో రూతు మన అందరికీ తెలుస్తుంది. రూత్ ఏంటి? ఒక అన్య స్త్రీ. రూత్ ఎవరు? అన్య స్త్రీ. ఈ నయోమి మోయాబు దేశం వెళ్ళినప్పుడు తన బిడ్డలకి అన్య స్త్రీని వివాహం చేసింది. ఈ బెత్లెహేము ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మోయాబు దానికి ఎలా కనిపించిందంటే పచ్చగా, అందంగా, ఆహ్లాదకరంగా కనిపించింది. నయోమి కనిపించేసరికి ఇక్కడ కరువు వచ్చేసిందని చెప్పి, బెత్లెహేములో కరువు వచ్చిందని తన కుటుంబాన్ని వెంట తీసుకుంటూ వెళ్ళిపోయింది. తన ఇద్దరు కుమారుల్ని, తన భర్తని అక్కడికి ఎప్పుడు పట్టుకెళ్ళిపోయిందో, అక్కడ ఎంత విశాలంగా ఉందో. దేవుడు మనకి ఇరుకులో విశాలత ఇస్తాడు. మన దేవుడు మనకి ఇరుకులో విశాలత కలుగు చేసేవాడు. ఇక్కడ ఇరుకుగా ఉంది, కష్టంగా ఉంది అని చెప్పి విశాలమైన ప్రాంతానికి వెళ్ళిపోయింది. వెళ్ళగానే మొదట మన భర్తను పోగొట్టుకుంది. అన్ని కలిగి ఉన్న ఈ నయోమి, సమస్తము కలిగి ఉన్న నయోమి, భూమి పుట్ట ఆస్తి కలిగి ఉన్న ఈ నయోమి బెత్లెహేము నగరాన్ని విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. భర్తను పోగొట్టుకుంది. తరువాత తన ఇద్దరు కుమారులు పెళ్లి చేసింది. ఎవరిని? అన్ని స్త్రీలను వివాహం చేసింది. మోయాబు ప్రాంతం పిల్లలు పెళ్లి చేసేసరికి కొన్ని రోజులకి తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. అన్ని కలిగి ఉండి ప్రాంతానికి వచ్చిన ఆమె ఏమీ లేదైపోయింది, రిక్తురాలైపోయింది, ఒట్టు చేతులతో ఉండిపోయింది. సమస్తాన్ని కోల్పోయింది. సమస్తం ఎవరు? తన భర్త, తన బిడ్డలే, తన కుటుంబ పెద్దకు సమస్తం కదా, అవే కోల్పోయింది. అయ్యో, అన్య స్త్రీలను వివాహం చేసుకున్న ద్వారా, అన్య ప్రాంతానికి వెళ్ళడం ద్వారా, పచ్చిగా ఉంది, విశాలంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది వెళ్ళడం ద్వారా సర్వాన్ని కూడా కోల్పోయింది. అయితే ఈ అన్యురాలైన, ఈ అన్య ప్రాంతంలో ఉన్న రూతు ఏం చేసిందంటే, జీవముగల దేవుడిని, ఇశ్రాయేలు ప్రజలే జీవముగల దేవుడని తెలుసుకుంది. దేవుని స్తోత్రం. అన్య జనాంగం నుండి వచ్చిన ఈమె దేవుడిని తెలుసుకొని, అత్త నా పిల్లలు చెప్పాను కదా, మీ కళ్ళని వెళ్ళిపోండి, అమ్మ పుట్టినట్టు వెళ్ళిపోండి
నీ దేవుడే. అన్ని జన్మల నుండి వచ్చిన స్త్రీలు మార్పు చెందడం ఇష్టపడుతున్నారు, కానీ ఈ దేవుడి పిల్లలైన ఇక్కడ నుండి వెళ్ళే స్త్రీ అన్య జనంతో కలిసిపోతున్నారు. అప్పుడు దేవుడిలోకి వచ్చాక, దేవుడితో సహవాసం కలిగి ఉండేగా ఋతు బ్రతిక ఎలా తెలుసా? మార్చబడి ఒకసారి చూడండి. ఋతు గ్రంథం 2వ అధ్యాయం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. అతడు నా కుమారి, యెహోవా చేత నువ్వు దీవెన పొందినదానవు, గొప్పవారినే గాని యవనస్తుని వెంబడింపక ఇంటిని ఎడల నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైన. దేవుని స్తోత్రం. ఋతు దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండడం వల్ల తన ముందు ప్రవర్తన కంటే, తన ముందు జీవితం కంటే, తన ముందు స్త్రీల కంటే తర్వాత క్రియలు, తర్వాత ప్రవర్తన చాలా యోగ్యంగా ఎంచబడింది, యోగ్యురాలుగా ఎంచబడింది ఋతు. తద్వారా యూదు యేసయ్య తన గర్భం నుండి రావడానికి కృపను పొందుకుంది. దేవుని స్తోత్రం. ప్రియ దేవుడు బిడ్డలారా, మన దేవుడితో సహవాసాన్ని కలిగి జీవించాలి. దేవుడితో ఎప్పుడైతే మన సహవాసం కలిగి జీవిస్తామో లోకాన్ని విడిచిపెడతాం, పాపాన్ని విడిచిపెడతాం, తగ్గింపు కలిగి జీవిస్తాం, ప్రార్థనలో పట్టుదల కలిగి మనము ఉంటాం. అప్పుడు మనం పరిశుద్ధులుగా ఎంచబడతాం. పరిశుద్ధులుగా ఎంచబడాలంటే దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. దేవుడితో సహవాసం కలిగి ఉండాలంటే ప్రార్థనా జీవితం అవసరం, తగ్గింపు కొనం అవసరం, పాపానికి దూరంగా పారిపోవడం నీకు, నాకు, మనందరికీ కూడా అవసరమై ఉన్నది. ఈ రోజు మన జీవితం ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? మనం ఏం చేస్తున్నాం? దేవుడితో సహవాసం కలిగి ఉన్నామా లేదా? పరిశుద్ధ స్త్రీలుగా పిలువబడుతున్న మన ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి చూసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడు. కనుమూసుకుని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దగ్గర నామాన్ని పొందవాలి. ఆశ్చర్యకరుడు ఎంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఏ యోగ్యత లేని మమ్మల్ని అర్హమైన పాత్రలుగా నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మేమునైనా నీతో సహవాసాన్ని కలిగి ఉండాలంటే ప్రార్థన జీవితం మాకు ఎంతైనా అవసరమైనా, తగ్గింపు బ్రతుకు మాకు చాలా అవసరమైనా, పాపానికి దూరంగా ఉండడం మాకు అవసరమైనా. దేవా, ఈ రోజు మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. స్త్రీలుగా మా బ్రతుకును, మా గృహాన్ని, మా కుటుంబాన్ని కట్టుకొని జ్ఞానవంతురాలుగా మేము బతికే భాగ్యం మాకు అందరికీ దయచేయమని మా కొరకు రాని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.